సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం తదయక్షంచక్ర వినాకసాభయకర నిభ్రాణమర్కచ్చవిం యోగభట్ట సమాసీనం ధ్యానున్యస్య గదద్భయం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి నమః. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. ఈరోజు శ్రీ యోగానంద లక్ష్మీనరస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఈ పంచాంగ శ్రవణము, ఈ సంవత్సరం యొక్క పంచాంగంలో కాలంలో జరిగే మార్పులు, వాటి యొక్క విశిష్టత గురించి మన మూత్కూరు రాజేశ్వర శర్మ విశేషంగా మనకు పంచాంగ అన్యోన్య సహకారంతో పంచాంగ శ్రవణం చేస్తూ దాని యొక్క కాలం యొక్క విశిష్టత, ఈ సంవత్సరంలో జరగబోయే మంచి చెడు ఉత్తమోత్తమ ఫలితాల గురించి తెలియజేస్తారు. కాలము విరాట్ స్వరూపము, కాలము భగవత్ స్వరూపం. అటువంటి కాలం మన కోసం ఆగదు. కాలం కోసం మనం ప్రయత్నం చేయాలి, కాలంతో మనం ప్రయాణం చేయాలి, కానీ మన కోసం కాలం ఆగదు. అటువంటి కాలంలో ఉన్న మంచి చెడుల గురించి తెలుసుకోవాలంటే మనకు పూర్వీకుల నుంచి సూర్య సిద్ధాంతంగా చాంద్రమానంగా మనకు పంచాంగంలో తిథివార నక్షత్ర యోగ కరణములతో కూడినటువంటి కాలం యొక్క విశిష్టతను మన చిరంజీవి మూత్కూరి రాజేశ్వర శర్మ వివరణంగా చేస్తాడు. మనందరం కూడా దాన్ని శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వావసున సంవత్సర పంచాంగ శ్రవణము, పంచాంగ ఫలితాలు వినండి. ఈ పంచాంగము, ఈ యొక్క విశ్వావసున సంవత్సరము ఉగాది ఆదివారం నుంచి ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా ఆదివారానికి ఎవరు నాయకుడు అంటే రవి, సూర్యుడికి నాయకుడు కాబట్టి ఈ ఉగాది ఈ సంవత్సరము రాజు ఎవరంటే సూర్యుడు. రాజు సూర్యుని అందరగా శత్రునాశనం జరుగుతుంది. ఇంకా విశేషమైన వర్షాలు పడుతున్నాయి. ఇంకా మనుషుల ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. మన ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ప్రతిమంది. కావున రెండవది మంత్రి చంద్రుడు కావడం వల్ల, మంత్రి అంటే సలహాదారి, మంత్రి చంద్రుడు దారి వల్ల ఇంట్లో మనశ్శాంతులు ఉంటాయి. చాలా కుటుంబంలో కలహాలు లేకుండా కుటుంబంలో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. భార్యాభర్త అన్యోన్యత ఉంటాడు. మూడవది సైన్యాధిపతి సూర్యుడు అయిన వల్ల ఈ శత్రుస్థానం, మనిషికున్న శత్రుస్థానం అంటే శత్రుస్థానం మనిషికి చాలా తక్కువైతుంది. కావున సూర్య నమస్కారం, సూర్యుని ధ్యానించడం వల్ల మనిషికి శత్రుస్థానం ఉంటుంది, శత్రుస్థానం ఉండదు. ఇంకోటి ఆరోగ్యంగా ఉంటుంది. నాలుగవది సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు. ధాన్యాధిపతి కుజుడు అంటే అంగారకుడు. ధాన్యాలకు చాలా కుజుడు వల్ల ఎరుపు ధాన్యాలు అంటే మనకు వడ్లు కూడా, కందులు, వడ్లు, ఎరుపు ధాన్యాలు బాగా పండుతాయి, ఎర్ర ధాన్యాలు బాగా పండుతాయి. అర్ఘ్యాధిపతి సూర్యుడు. తర్వాత అర్ఘ్యాధిపతి సూర్యుడి వల్ల అర్ఘ్యాధిపతి వర్షాలు కూడా, మొదట చెప్పిన వర్షాలు కూడా విశేషమైన వర్షాలు కూడా పడుతున్నాయి. మేఘాధిపతి సూర్యుడు. ఇంకా రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. నీటికి కూడా సమస్యలు ఏముండవు. ఈరోజు ఈ సంవత్సరము ఈ యొక్క పశుపాలకుడు యముడు, పశు సంరక్షకుడు కృష్ణుడు కావడం వల్ల పశువులకు మామూలుగా ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. పోయిన సంవత్సరము గ్రహణాలు ఏమీ లేవు. కావున ఈ సంవత్సరము 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. అది కూడా భాద్రపద మాసం అంటే ఆ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖు 9వ నెల 2025 భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. కావున అందరూ కూడా ఈ చంద్రగ్రహణం పాటించాలి మన భారతదేశంలో. మళ్ళీ ఇంకో చంద్రగ్రహణము 3వ తారీఖు 3వ నెల మార్చి 3, 2026 మంగళవారం రోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఈ సంవత్సరము 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. కావున ఈ సంవత్సరము ఈ యొక్క ముఖ్యంగా మూడాలంటాం మనం. మూడాలంటే వివాహాలు, శుభకార్యాలు ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయొద్దంటే ఆ మూడాకు సంబంధించి ఇస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం గురుమూఢ్యమి 11వ తారీఖు
6వ నెల 2025 జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం నుంచి 12/7/2025 ఆషాఢ బహుళ విధియ వరకు గురుమూఢ్యమి. అంటే ఈ సంవత్సరము 11వ తారీఖు 6వ నెల నుంచి వివాహ ముహూర్తాలు లేవు. వివాహాలకు సంబంధించిన ముహూర్తాలు ఏమీ లేవు. 11వ తారీఖు 6వ నెల 2025. మళ్ళీ శుక్రమూఢం ఎప్పుడంటే నవంబర్ 28వ తారీఖు నవంబర్ 2025 మార్గశుద్ధ అష్టమి నుంచి ఈ యొక్క 14/2/2026 మాఘ బహుళ ద్వాదశి వరకు శుక్రమూఢ్యాలు. ఈసారి ఫిబ్రవరిలో ముహూర్తాలు, జనవరి ఫిబ్రవరిలో ముహూర్తాలు ఏమీ లేవని చెప్తుంది. ఆర్ద్ర ప్రవేశము ఈ సంవత్సరము పగటి ఆర్ద్ర ప్రవేశం కాబట్టి ఈ సంవత్సరము పగటి కార్తెలు ఇంకా ఆదివారం కార్తెలు చేపట్ట ఆర్ద్ర ప్రవేశము ఆదివారం రోజు 11వ తారీఖు 1వ నెల 2026 నుంచి అడగత్రమవుతుంది. ఈ సంవత్సరంలో పుష్కరాలు 9/5/2025 వైశాఖ శుద్ధ ద్వాదశి శుక్రవారం ఉదయం వరకు మీ గురుడు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరము సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఆర్ద్ర కార్తె అంటే 22వ తారీఖు 6వ నెల 2025 ఆదివారం మధ్యాహ్నం 2:29 ఆరుద్ర జరబడుతుంది కాబట్టి ఆ ఆదివారం కార్తెలు చేయబట్టి ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా ఉన్నట్టు చెప్పచ్చు. ఈ సంవత్సరంలో మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరంలో ఇక మనకు కావాల్సింది ద్వాదశ రాశులు మేషం నుంచి మీనం వరకు ఆ యొక్క 12 రాశులకు ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా మొదటి రాశి ఏంటంటే మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 2, 14 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మేషరాశి గురువు స్థానం తక్కువగా ఉండడం వల్ల అనుకున్న పనులు కూడా వాయిదా అవుతాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆ తర్వాత రెండవది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా సత్ఫలితాలు, మంచి ఫలితాలు కలుగుతున్నాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, 5 ఖర్చు, 11 ఆదాయం 5 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 3. మిత్రస్థానం 1 ఉంది, శత్రుస్థానం 3 ఉంది. కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురుస్థానము శనిస్థానం అనుకూలించడం వల్ల చాలా సత్ఫలితాలు, అనుకున్న పనులు కూడా ముందు పడతాయి. ఇంకా వివాహం కాని వారికి కూడా వివాహం తొందరగా అవుతుంది. ఇంకా ఆయన వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకు ఇక చదువుకున్న వాళ్ళు కూడా చదువులో ఉత్తీర్ణత అయితే మంచి ఫలితాలు అవుతాయి. ఆ తర్వాత మూడవది మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగ్యంగా ఉంది. ఆదాయ వ్యయాలు మిథున రాశి వారికి 14 ఆదాయము, 2 ఖర్చు, 4 పూజ్యము, 3 అవమానము. ఆ తర్వాత మిథునం తర్వాత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఆ తర్వాత మిథున రాశి వారి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగ్యంగా ఉన్నట్టు. ఆదాయం 8, 2 ఖర్చు, రాజపూజ్యం 7, అవమానం 3. తర్వాత కర్కాటక రాశి వారి తర్వాత సింహరాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా కష్టాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజపూజ్యం 3, 6 అవమానము. ఆ సింహం తర్వాత కన్యారాశి వారికి ఈ సంవత్సరము చాలా ఆదాయ వ్యయాలు చాలా యోగ్యంగా ఉన్నాయి. ఆ కన్యారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఆ కన్యారాశి తర్వాత తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగ్యంగా ఉంది. అన్ని రాశుల కంటే తులారాశి వారికి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం యోగ్యంగా ఉంది. తులారాశి వారికి ఏ పనులు చేసినా కూడా ఆ పనులు చాలా పనులు నెరవేరుతాయి. చాలా అధిక శ్రమ లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా ఆ పనులు కూడా ఆ యొక్క సక్సెస్ అవుతాయి. ఈ తులారాశి వారికి చాలా సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం తులారాశి వారికి శని కూడా వెళ్ళిపోతుంది. శని స్థానం కూడా మంచి స్థానంలో వస్తుంది. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము 11 ఆదాయము, 2 ఖర్చు. తర్వాత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. ఆదాయం 2, ఖర్చు 4, వ్యయం 4, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి తర్వాత ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 1, 5 అవమానం. ఆ తర్వాత మకర రాశి వారికి ఈ సంవత్సరము శని వెళ్ళిపోతుంది. శని స్థానం మంచి స్థానంలో ఉంటుంది. శని గురువు మంచి స్థానం ఉంటుంది. మకర రాశి వారికి యోగ్యమైన రాశి ఈ సంవత్సరం. మకర రాశి వారికి ఈ సంవత్సరము 8 ఆదాయము, 14 ఖర్చు, రాజపూజ్యం 4, 5 అవమానం.
5 అవమానం. కావున మకర రాశి తర్వాత కుంభరాశి వారికి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా శని ఏలినాటి శని అలా ఆ విధంగా ఉంటుంది. కాకుండా కొద్దిగా తక్కువ శని ప్రభావం ఉంటుంది. శని ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు కానీ ఈ యొక్క వ్యాపార ఉద్యోగ సమస్యలు కూడా కొద్ది ఇబ్బందులు పెడతాయి. కుంభరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 7, 5 అవమానం. చివరిగా ఏంటంటే మీనరాశి. కుంభరాశి తర్వాత మీనరాశి 12వ రాశి మీనరాశి వారికి ఈ సంవత్సరము 5 ఆదాయము, 5 ఖర్చు, రాజపూజ్యం 3, 1 అవమానము. మీనరాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. జన్మంలో శని ఉండడం వల్ల ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఈ యొక్క మీనరాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క శని పూజలు కానీ ఈ యొక్క సూర్య నమస్కారాలు కానీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తే చాలా యోగ్యంగా ఉంటుంది. ఇది 12 రాశుల యొక్క ఫలితాలు. ఇది విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. తిథులు, వారాలు. తిథులు ఆ యొక్క 12 తిథి, ఆ యొక్క 15 తిథులు, వారాలు సప్తవారాలు, ఆదివారం నుంచి శనివారం వరకు 7 వారాలు. తిథి, వార, నక్షత్రాలు 27 నక్షత్రాలు, సప్తమిషితాలు 27 నక్షత్రాలు. ఈ యొక్క తిథి, వార, నక్షత్ర యోగాలు సప్తమిషితాలు ఆ యొక్క 17 యోగాలు, తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు. ఈ 5 ఉండేది పంచాంగ శ్రవణం. కాబట్టి ఈ పంచాంగము ఇంతటితోటి విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం సమాప్తం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. "24/7" చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.